ఓం గణపతయే నమః. రైతుల పండగ. అన్నదాత దేశానికి వెన్నెముక. రైతు లేనిదే రాజ్యం లేదు. జై జవాన్ జై కిసాన్. ఇలాంటి నినాదాలతో రైతులను ప్రశంసిస్తుంటాం. నిజానికి రైతు పడే కష్టాన్ని మనం గుర్తిస్తున్నామా అని, అతని శ్రమకు వెలకట్టగలమా? నేడు జ్యేష్ఠ శుద్ధ పౌర్ణిమ. ఇది రైతుల పండుగ. దీనికి ఏరువాక పున్నమి, కృషి పూర్ణిమ, మేదిని ఉత్సవం, ఇలా ఎన్నో పేర్లున్నాయి. వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో అన్నదాతలకు ఎంతో ముఖ్యమైన రోజు ఇది. పొలం దున్నే పని మొదలు పెట్టడానికి జ్యేష్ఠ నక్షత్రం శ్రేష్టం కనుక ఈరోజు నాగల్ని, ఎడ్లను, వ్యవసాయ పరికరాలను అలంకరించి పూజ చేస్తారు. ఎడ్లను కట్టిన నాగళ్లను మంగళ వాయిద్యాలతో ఊరేగిస్తారు. ఎడ్ల పందేలు నిర్వహిస్తారు. పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, టెంకాయలతో ఎడ్లకు పూజలు చేస్తారు. గోగు నారతో చేసిన తోరణాలు గుమ్మాల కట్టి చర్నాకులతో కొడుతూ వచ్చిన పీచును తీసుకెళ్లే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉంది. రైతులు సాగులో తమకు సాయపడే వారందరినీ కలుపుకొని ఈ వేడుక జరుపుకుంటారు. ఈ రోజున క్షేత్రపాలకుని స్తోత్రం చేస్తారని ఋగ్వేదం చెబుతోంది. ఇదే రోజున సీతమ్మ నాగలి చాలులు దొరకడం వల్ల సీతాయజ్ఞం చేసినట్లు పురాణ కథనం. శ్రీకృష్ణుడు ఏరువాక పూజ చేసినట్లు శుద్ధోదన మహారాజు కపిలవస్తు నగరంలో రైతులకు బంగారు నాగళ్లను బహుకరించినట్లు ప్రతీతి. బౌద్ధ జాతక కథల్లోని వప్ప మంగళ దివస అనే పేరుతో ఉన్నవి ఈ పండుగే. కర్ణాటకలో దీనినే కారిని హబ్బ అంటారు. అనడుత్సవం వేడుక కూడా ఇదేనని అథర్వణ వేదం చెబుతోంది. వరాహమిహిరుడి బృహత్సంహితలో పరాశర విరచిత కృషి పరాశరంలో ఏరువాక పున్నమికి సంబంధించిన ఉదంతాలున్నాయి. ఏరువాక పున్నమి నాడు పద్మపురాణం గ్రంథాన్ని దానం చేయడం అశ్వమేధయాగ పుణ్యఫలంతో సమానమని, మహిళలు ఈ రోజున వటసావిత్రి వ్రతం ఆచరిస్తారని శాస్త్రకథనం. వర్షానికి అధిదేవత అయిన ఇంద్రుణ్ణి పూజించి పొంగలి నివేదన చేస్తారు. చంద్రుడికి అత్యంత ప్రియమైన ఔషధులతో సాగుకు మంచి సాయం లభిస్తుందని వ్యవసాయదారుల విశ్వాసం. కాడికి ఓ వైపున ఎద్దును కట్టి మరోవైపున రైతు కాడిని భుజాన వేసుకుని భూమిని దున్నే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉంది. పుడమి నుంచే పుత్తడి చేసే పుణ్యపురుషుడు రైతు. ఏరు అంటే నాగలి. ఏరువాక అంటే దుక్కికి ప్రారంభ దినం. జాతికి మెతుకునిచ్చి బతుకు నిలిపే రైతన్నకు ఏమిచ్చినా రుణం తీరదు. దళార్ల నుంచి విముక్తి కలిగించి గిట్టుబాటు ధరను కల్పించినాడే పట్టణాలకు వలసపోయే పరిస్థితి రాని రోజే రైతుకు నిజమైన పండుగ. దేశ సౌభాగ్యానికి పునాదిరాళ్ళు సాగుదారులు. రైతు చల్లగా ఉంటేనే మన కడుపు చల్లగా ఉంటుంది. అన్నదాత సుఖీభవ. జై శ్రీరామ్.